క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, ఈనాడు తల్లి అయిన తిరుసభ క్రిస్మస్ అష్టదినములలో రెండవ రోజులోనికి ప్రవేశించి ఉంది. నిన్నటి రోజున మనము క్రీస్తు ప్రభుని యొక్క మానవ జన్మను కొనియాడి ఉన్నాం. అయితే ఈరోజు ఆ ప్రభువునకు సాక్ష్యమిస్తూ వేదసాక్షిగా మరణం పొంది పరలోకంలో జన్మించినటువంటి పునీత స్టెఫాన్ గారి యొక్క పండుగను తిరుసభ ఈనాడు కొనియాడుతూ ఉంది. అయితే సువార్త పట్టణంలో మనం విని ఉన్నాము. ఏమని అంటే, ప్రజలు నా నిమిత్తము మిమ్మలను అనేక హింసలకు గురి చేస్తారు, కానీ మీరు భయపడకండి, సమయానుకూలంగా మీరు ఏమి మాట్లాడవలనో పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీకు తెలియచేస్తారు అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు. ఈ మాటలు, ఈ యొక్క వాగ్దానము స్టెఫాన్ గారి జీవితంలో అక్షరాల నెరవేరి ఉన్నాయి. ఎందుకనంటే ఆయనను న్యాయసభలోనికి ఈడ్చి ఉన్నారు, రాళ్లతో కొట్టి ఆయనను చంపి ఉన్నారు. కానీ అతను ప్రజల ముందు న్యాయసభ ఎదుట ఏమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహము ఆయనపై ఉండడం వలన ఆయన ఎంతో చక్కగా మాట్లాడి ఉన్నారు. అయితే స్టెఫాన్ గారి జీవితం నుంచి మనము 3 ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా ఏమిటి అంటే, ఆ వేదసాక్షి యొక్క రక్తము మన విశ్వాసానికి బీజము. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఎందుకంటే అతను క్రీస్తు ప్రభువునకు నేను శిష్యుడను, ఆయనే ఈ లోక రక్షకుడు అని తన జీవితాంతము అతను నమ్మి ఉన్నాడు. ఆ నమ్మకాన్ని బాహాటంగా ప్రకటించి ఉన్నాడు. అందుకే మరణంలో సైతము అతనే రక్షకుడు అని చెప్పగలిగాడు. వేదసాక్షి మరణం పొందాడు. మరి మన జీవితాల్లో కూడా మనము కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎంతవరకు నేను క్రీస్తు శిష్యుడును, ఎంతవరకు యేసే రక్షకుడు అని మనం ఇతరులకు చెప్పగలుగుతున్నాం అన్న విషయాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా, సువార్త సుగంధము అవధులు దాటింది ఆ వేదసాక్షుని యొక్క మరణం వలన. అప్పటి వరకు యేసుప్రభుని యొక్క సువార్త యెరూషలేమునకు మాత్రమే పరిమితమైపోయి ఉంది. కానీ ఎప్పుడైతే స్టెఫాన్ గారు మరణించి ఉన్నారో, ఆ మరణాన్ని చూసి భయపడిన అనేక మంది విశ్వాసులు అక్కడి నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణమైపోయి ఉన్నారు. అలా వెళ్ళిన వారు ప్రభు సువార్తను తన పొరుగింటి వారికి, ఇతరులకు చెప్పడం ప్రారంభించారు. ఈ విధంగా సువార్త సుగంధం అనేది ఇరుగు పొరుగు వారికి ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. మరి నీవు నేను కూడా యేసుప్రభు యొక్క సువార్తను మన అనుదిన జీవితంలో ఎంతమందికి మనం బోధిస్తూ ఉన్నాం? మాటలతో బోధిస్తూ ఉన్నామా, లేదా మన పనుల ద్వారా మనము క్రీస్తును ఇతరులకు తెలియజేస్తున్నామా? ఒకవేళ మనం చేయలేకపోయి ఉన్నట్లయితే ప్రభువుని క్షమాపణ అడుగుదాం, అతన్ని శక్తిని అడుగుదాం. ప్రభు యొక్క వాక్యాన్ని ప్రపంచానికి బోధిద్దాం. మూడవదిగా, ప్రభు నేర్పినటువంటి సువార్తలోని ముఖ్యమైన గుణం క్షమాపణ. ప్రభు మరణించినప్పుడు తన శత్రువులను తండ్రి క్షమించు అని ప్రార్థించి ఉన్నారు. అదే విషయాన్ని పునీత స్టెఫాన్ గారు కూడా తను మరణించే ముందు, ప్రభు ఈ పాపమును వీరిపై మోపకము అని ప్రార్థించి ఉన్నారు. మన అనుదిన జీవితాల్లో శత్రువులను క్షమించడం చాలా కష్టం. మనకు ద్రోహం చేసిన వారితో కలిసి జీవించడం ఇంకా కష్టం. కానీ ప్రార్థనలో కనీసం ఒక్కసారైనా మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయగలిగితే అదే నిజమైన యేసుప్రభుని యొక్క శిష్యరికం అనేది. మరి నీవు నేను ఎంతవరకు మన శత్రువుల కోసం చిన్న ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకవేళ చేయకపోతే అందుకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని మనకు దయచేయమని ప్రభువును ఈ ప్రార్థనలో వేడుకుందాం. ఆమేన్.